డీమ్డ్ అండ్ ప్రైవేట్ విద్యా సంస్థలను క్లోజ్ చేయాలి అనేసి మీరు ధర్నా చేస్తున్నారు. మరి దీనివల్ల మీకు వచ్చే నష్టం ఏమున్నది అసలు? ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అయితే ఇప్పటికీ నడుస్తున్నాయి కొంతవరకు అయితే. మరి దీనివల్ల మీకు వచ్చే నష్టం ఏమున్నది అసలు? మీరు కొత్తగా ఏం కోరుకుంటున్నారు? రిజర్వేషన్ అనేది తెలంగాణ రాష్ట్ర సంబంధించిన యూనివర్సిటీలోనే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా వాళ్ళకు కావాల్సిన రూట్లో ఫిలప్ చేస్తున్నారు. దీంట్లో ఎంట్రన్స్ టెస్ట్ లేదు, తర్వాత రిజర్వేషన్ రోస్టర్ లేదు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ చూసిన యూజీసీ పర్మిషన్ ప్రకారం నడవకుండా వాళ్ళు ఇష్టాధిరీత్యంలో ఎంత అంటే అంత. తెలంగాణ రాష్ట్రంలో 1 లక్ష రూపాయలు ఫీజు ఉంటే వీళ్ళు 10 లక్షలు వసూలు చేస్తున్నారు. దీనివల్ల ఎవరంటే బడుగు బలహీనాల వర్గాలు, బీసీ సంఘం, ఎస్సీ ఎస్టీ పిల్లలు చాలా నష్టపోతున్నారు. సో ఇలాంటి నష్టాన్ని పూడ్చడానికే మన రాజ్యాంగబద్ధంగా మేము ఉద్యమం చేద్దాం అనుకుంటున్నాం. అంటే గతంలో చూసుకున్నట్టయితే ఇలాంటి అసలు లేవు. అసలు రిజర్వేషన్ ఖచ్చితంగా అందరికీ వచ్చేవి, అందరూ జాయిన్ అయ్యేవారు. అసలు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటి, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లైక్ ఫీజులు కట్టడం కానీ, రియంబర్స్మెంట్ కానీ తీసేయడం జరుగుతుంది. స్కూల్స్ కూడా తీసేయడం జరుగుతుంది. మరి దీన్ని ఎట్లా చూడాలంటారు? మీరేమంటారు దీని మీద? ఈ ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఈ ప్రైవేట్ యూనివర్సిటీ అనేది కంప్లీట్ కమర్షియల్ అయిపోయింది. కమర్షియల్ అంటే లక్షలు వసూలు చేసుకొని ఈ రాజకీయ లబ్ధి కోసం, తన స్వప్రయోజనం కోసం ఈ విద్యా వ్యవస్థను కూడా తన చెప్పు చేతిలో ఉంచడం కూడా చాలా నేరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేసి మనం సంపాదించిన తెలంగాణని అతని చేతిలో పెట్టి అతను కమర్షియల్గా అంటే రాజ్యాంగబద్ధంగా కూడా కొనసాగిస్తున్నారని చెప్పేసి చెప్పొచ్చు. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. ఇలాంటి విద్యార్థుల తరపున మేము ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఎక్కడి వరకు అంటే అక్కడి వరకు వెళ్ళడానికి మా సంఘం, మిగతా అన్ని కుల సంఘాలు తీసుకొని, విద్యార్థి సంఘాలు తీసుకొని రేపు జలవిహార్లో 13వ తారీఖు భారీ రౌండ్ టేబుల్ సమావేశం చేస్తున్నాం. దీంట్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రిజర్వేషన్లు కావాలనేసి మీరు అడుగుతున్నారు. సార్, రిజర్వేషన్లు అనేది ఆల్రెడీ ఉన్నాయి కదా అనేసి అంటున్నారు. మరి దీనికి ఏమంటారు అంటున్నారు? రిజర్వేషన్ అనేది ఓన్లీ ప్రభుత్వ పరంగానే తీసుకుంటున్నారు తప్ప ప్రభుత్వ విద్యా సంస్థలు ఈ డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ అనేది కంప్లీట్గా వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా రోస్టర్ లేదు, ఏమీ లేదండి. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా తీసుకున్న యూనివర్సిటీలోనేమో రిజర్వేషన్ కల్పిస్తున్నారు. ఈ డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ అనేది లేదు. అసలు ఈ రిజర్వేషన్ కూడా కొనసాగించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రాజ్యాంగబద్ధంగా ఎన్ని రిజర్వేషన్ ఇస్తుందో అన్ని రిజర్వేషన్ శాతం ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా కల్పించాలన్నదే మా టార్గెట్. ఫైనల్గా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? అసలు రిజర్వేషన్ కల్పించేంత వరకు పోరాడుతూనే ఉంటారా, లేదంటే మధ్యలో ఆపేస్తారా? చాలా వరకు ఏం చేస్తారు, సగం వరకు పోరాడతారు, తర్వాత వదిలేస్తూ ఉంటారు. మరి మీరు ఎలా తీసుకోవాలి? అలాంటి ఏమి లేదు. ఈ రిజర్వేషన్ అనేది రాజ్యాంగబద్ధంగా ఎంత రిజర్వేషన్ రావాలో ఆ రిజర్వేషన్ అనేది డీమ్డ్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీలో కొనసాగే వరకు పోరాటం చేస్తాం. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇండియాలో కూడా, ఢిల్లీలో కూడా మేము ఫైట్ చేయడానికి వెనకాడం. అంటే ఎంత మేర ఇవ్వాలి అనేసి అనుకుంటున్నారు? రిజర్వేషన్ ఇంత మేర కల్పించాలి అనేసి అనుకుంటారు కదా. సో ఎంత మేరకు ఇవి ఇస్తే కనుక న్యాయం జరుగుతుంది అనేసి? ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో కానీ, మన ఇండియాలో కానీ అన్ని యూనివర్సిటీలలో 50% రిజర్వేషన్ ఉంది అన్ని కులాలకు. సో ఇప్పుడు మాకు తక్కువలో కనీసం 35%, 30% రిజర్వేషన్ అన్ని సంఘాలకు, అన్ని కులాలకు కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.